నాటి నుండి నేటి వరకు నేను మీ మధ్య సంచరిస్తున్నాను. దేవుడు ఎవరంటే మన మధ్య సంచరిస్తారు ఆయన. మొదటిగా మీరు గమనించాలి, ఒక మనిషి యొక్క జీవిత ప్రారంభము నుండి జీవిత అంతము వరకు ఆయన మన మధ్యలో సంచరిస్తారు అనే సంగతిని గుర్తించండి. చాలామంది బంధుత్వాలలో భార్యతో భర్త, భర్తతో భార్య, తల్లిదండ్రులతో పిల్లలు, పిల్లలతో తల్లిదండ్రులు అంతం వరకు సంచరిస్తామని ఎన్నో ప్రమాణాలు చేసుకుంటారు, నిబంధనలు స్థిరపరుచుకుంటారు. అయినా ఫలితాలన్నీ విఫలమైపోతాయండి. కొన్నిసార్లు కొద్ది రోజుల్లోనే భర్తకు దూరమైన భార్యలు లేకపోలేదు, అలాగే భర్తలు దూరమయ్యారు, అలాగే పిల్లలు దూరం అయిపోతున్నారు, తల్లిదండ్రులు పిల్లలకు దూరం అయిపోతున్నారు. ఇవి సహజంగా లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు. కొన్నిసార్లు అనుకుంటారు మాకు ప్రాణ స్నేహితులు, అంతవరకు మేము కలిసి మెలిసి ఉంటామని, ఆప్తులు వీరు అనుకుంటాం. అలాంటి వ్యక్తులు కూడా మార్గ మధ్యలోనే విడిచిపెడతారు, జీవిత కాలగతులు గతించిపోతూ ఉంటాయి. ఒక మనిషి జీవిత ప్రారంభం నుండి జీవిత అంతము వరకు మీతో ఉండగలిగిన దేవుడు, మధ్యలో సంచరించగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు అందుకే ఇక్కడ అంటారు, నాటి నుండి నేటి వరకు నేను మీ మధ్యలో సంచరించుచున్నాను. సంచరిస్తూ ఏమని చెప్తున్నారైనా, ఇంతకాలము నేను వారిని పోషించి తిని. ఆయన సంచరిస్తూ పోషిస్తాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల ప్రయాణంలో వారిని పోషించింది దేవుడు. రాబోయే రోజులు మిమ్ములను, మీ పిల్లలను, ఆ రోజున యోసేపు తన కుటుంబ సభ్యులతో చెప్పినట్లుగా నా దేవుడు పోషించునుగాక.